అరటి రైతులను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రైతులు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధరలు ప్రభుత్వం కల్పించడం లేదని ఫైర్ అయ్యారు. కడప జిల్లా పులివెందుల సెగ్మెంట్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. సింహాద్రిపురం మండలం కాసునూరులో వర్షాల కారణంగా నష్టపోయిన అరటి పంటలను షర్మిల పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు రావాల్సిన బీమా బకాయిలు 173 కోట్లు సర్కార్ నుంచి రావాల్సి ఉందని ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు రైతులు. పంటల ధరలు స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏ పంటలు పండించాలో రైతులకు ప్రభుత్వం అవగాహన కల్పించడం లేదని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. ప్రయత్నించిన ఎవరికి కానీ ధర దొరకటం లేదు. ఇది ఒక ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా హోలీ దాటింది అంటే ఇక్కడ ధర పడిపోతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ఫిబ్రవరిలో మిగతా ఎక్కడ పండదు కాబట్టి ఈ పంటకి 26,000 టన్ను పలికింది. కానీ మహారాష్ట్రలో ప్రొడక్షన్ మొదలైతే మార్చి నుంచి ఇక అక్కడ సప్లై అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొనే డీలర్లు మొత్తం